పచ్చదనాన్ని దుప్పటిగా కప్పుకున్న పర్వతాలు, ఏపుగా కంటగింపుగా పెరిగిన పంట పొలాలు, స్వచ్ఛమైన గాలితో మనస్సును పరవశింపజేసే పరిసరాలు, వెరసి ప్రశాంతమైన రమణీయమైన ప్రకృతి నెలకొన్న ప్రాంతం, చరిత్రలో చిరస్థానం పొందిన ప్రదేశం, అనుపు బౌద్ధ మరియు హిందూ మతాల ఆరాధనకు నిలయమైన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అనుపులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం. క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో విజయపురిగా పిలువబడ్డ ఈ ప్రాంతం బౌద్ధ భిక్షువులకు నివాస కేంద్రంగా మాత్రమే కాక శిక్షణ కేంద్రంగా ఉండేది. ఎన్నో అమూల్యమైన శిథిలాలు మరియు శాసనాలు 19వ శతాబ్దంలో త్రవ్వకాలలో లభించాయి. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చే జయంతో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయి. భావి తరాలకు మన చరిత్రను అందించడానికి అలా మునిగిపోయిన వాటిని వాటి ఆకృతి చెదరకుండా వెలికితీసి ఇక్కడి సమీప ప్రాంతాలలో పునర్నిర్మించారు. అందులో ఒకటి అనుపు శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది పురాతనంలో అంటే కృష్ణానది రాకమునుపు పూర్వంలో అంటే 1957-1955 కాలంలో కృష్ణానదిలో పుల్లారెడ్డి గూడెం అనేది ఉండేది. ఆ పుల్లారెడ్డి గూడెం దగ్గర స్వామివారు స్వయంభూగా అక్కడ వెలిసి ఉన్నారు. ఈ దేవాలయంతో పాటుగా ఇంకా చిన్న చిన్న దేవాలయాలు కూడా కృష్ణానదిలో మునిగిపోయినాయి. ఈ దేవాలయాన్ని మునిగిపోకుండా ఉండడం కోసం ఏం చేశారంటే 1957లో రాయపూర్ సుబ్రహ్మణ్యం గారు అని ఆయన దొర అని అంటారు ఈ ప్రాంతానికి, పల్నాడు ప్రాంతంలో. అక్కడి నుంచి తీసుకువచ్చి స్వామివారిని పైన మైను అనుపు అని అంటారు, అంటే 11వ మైలు అని అంటారు సాగర్ దారిలో. అక్కడ ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామివారికి ఒక అంగుళం కూడా కదలలేదనమాట. అక్కడి నుంచి ఎంత సులువుగా ఇక్కడ దానికి వచ్చారో ఇక్కడి నుంచి అనేది ఒక అడుగు కాకపోతే తులసా నాయక్ గారిని ఆయనకు కొలుపులో వచ్చి స్వామివారు ఇక్కడే ఉండి దక్షిణముఖంగా ఉండి కృష్ణానదిని చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయాడు. 1957లో తంగిరాల సుబ్రహ్మణ్యం గారి చేత స్మార్త సాంప్రదాయంగా పునఃప్రతిష్ఠ జరిపించారు అనమాట. అయితే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా పర్వదినాల కార్యక్రమం శివరాత్రి కానివ్వండి, ముక్కోటి ఏకాదశి కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా యథాతథంగా జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణం జరిగితే ఇక్కడ దాదాపు ఒక 21 ఊర్ల జనాభా వస్తారు. దాదాపు అన్నదానం జరుగుతుంది. స్వామివారికి ప్రభలు, తర్వాత మిగతా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అనుభవం అనేది ఏంటంటే నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడి కాలంలో ఇక్కడ యూనివర్సిటీ అని ఉంది సార్. ఇప్పుడు మీరు చూశారు కదా కిందికి దిగి వస్తుంది పక్కన అనేది ఆ యూనివర్సిటీ. తర్వాత ఆ బుద్ధుడి కాలంలో ఉపయోగించిన మార్మెంట్స్ అవన్నీ కూడా బయటపడ్డాయి త్రవ్వకాలలో. అందుకని ఇది అనుభవం అని పేరు పెట్టి పక్కనే మ్యూజియం. ఇక్కడి నుంచి లాంచీలు అంతవరకు ఇక్కడి నుంచి నడిచాయి. 3 కిలోమీటర్లు కూడా ఉండదు అనమాట. జస్ట్ 10 కొండ అవతలే మన మ్యూజియం. ఇక్కడి నుంచి నడిపేవాళ్ళు. ఆ తర్వాత కాలానుగుణంగా మారిపోయేటప్పటికి నాగార్జున సాగర్ పక్కనే మ్యూజియంకి దారి ఇక్కడ పెట్టి అక్కడి నుంచి లాంచీలు నడుపుతున్నారు. కాబట్టి ఇక్కడికి జనప్రదేశం అనేది ఒక శనివారం అనేది బాగా వస్తారు. మిగతా రోజుల్లో ఎవరో వచ్చేవాళ్ళు వస్తుంటారు, లేకపోతే లేదు. రోజు నిత్య నైవేద్యంగా మేము వచ్చి దైవాన్ని స్వామివారి వెళ్ళిపోతాం.